ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ శుభములు. మన దేవుడు సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారు మనల్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడో ఈ యొక్క చిన్న లేఖనాల ద్వారా మనం తెలుసుకుని ఉందాము. ప్రేమయున్న దేవుడు తన ప్రేమను మనకు ప్రత్యక్షముగా చూపడానికి యేసుక్రీస్తు అని పేరుతో సర్వశరీరుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరములు జీవించి తన మాటల్లో దేవుని ప్రేమను వెల్లడించాడు. తన శ్వాసతో దేవుని వాత్సల్యాన్ని అందించాడు. తన క్రియల్లో దేవుని శక్తిని బయలుపరిచాడు. తన మరణంలో దేవుని ఉగ్రతను భరించాడు. నిజానికి మన పాపములను బట్టి శిక్షింపబడవలసింది మనమే. అయితే యేసు ప్రభువు మన స్థానంలో మన పక్షముగా మనం పొందవలసిన శిక్షను తానే భరించి సిలువలో తన అమూల్యమైన రక్తమును కార్చి మరణించాడు. సమాధి చేయబడి 3వ దినమును తిరిగి లేచాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకునిచున్నాము అని యోహాను గారి యొక్క పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాము. దేవుడు మన కోసం సమస్తాన్ని ఏమేమి చేయాలో అవన్నీ తన ప్రేమ ద్వారా మనకి వెల్లడిపరుచున్నారు. నిజంగా ఆ మరణం అనేది మనం పొందుకోవాల్సింది. మనం చేసే ప్రతి పాపము ద్వారా, మనం చేసే ప్రతి ఒక్క అవిధేయత వల్ల మనం పొందవలసిన ప్రతి పాపమును దేవుడు తానే మృతి పొందవలసి వచ్చి మన కోసం మారుగా ఆయన శిలువను ఉందాడనమాట. ప్రియులారా, వెలుగు, జీవము, గాలి, వాన మొదలగు ఇవన్నీ కూడా ఈ యొక్క పన్ను లేకుండా ఎలాగో దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడో మనకు తెలిసి ఉన్నది. మనము జీవించడానికి దేవుడు సమస్తాన్ని మన కోసం ధారపోసాడనమాట. మనం గాలి పీలుచున్నామన్నా, లేదా మనం ఇలా ఒక నీడలో ఉన్నామన్నా, ఎలాగ జీవిస్తున్నానో దేవుడు మనకి గొప్ప కార్యము చేసి ఉన్నాడు అనమాట. దేవుడు ఎలాగూ ఈ భూలోకానికి వచ్చి ఆయన మరణించాడో, ఆయన సిలువలో ఏమేమి పలికి ఉన్నాడో ఇప్పుడు చూచి ఉందాము. దేవుడు సిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట, వీరేమి చేయుచున్నారు వీరడుగుడు గనుక వారిని క్షమించుము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. దేవుడు చెప్పుచున్నాడు, తండ్రితో చెప్పుచున్నాడు, లేదంటే అక్కడ తన శిష్యులతోనూ, లేదంటే ఆయన కోసం వచ్చి ఆయన చూచువారితో చెప్పుచున్నారు. ఏంటంటే వారిని యేసు ప్రభు గారి వారిని సిలువపై ఉన్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది సేనాధిపతులు కానీ ఆ రక్షక భటులు కానీ ఆయన వస్త్రం వచ్చి ఆయన్ని అపహాస్యము చేస్తున్నప్పుడు ఆయన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగను కనుక వీరిని క్షమించమని. అక్కడ క్షమాపణ కలిగిన మనస్సును దేవుడు మనకు అక్కడ చూపి ఉన్నాడు అనమాట. లూకాసు వార్త 23:34 వచనంలో మొదటి మాట మనం చూసి ఉంటాము. అలాగే సిలువలో పలికిన 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని లూకాసు వార్త 23:43లో చూస్తాము. దేవుడు ఇదిగో ఆ దొంగతో దేవుడు మాట్లాడుతాడు. ఆ దొంగ చూపించిన ఒక రక్షణను బట్టి, ఆ మారు మనసుని బట్టి దేవుడు చెప్తాడన్నమాట. ఇదిగో నువ్వు నాతో నిశ్చయముగా పరదేశంలో ఉంది. ఒక దొంగ అని ఆయన పర్టికులర్గా అది చూడట్లేదు, కానీ అక్కడ ఆ దొంగ మనస్సును, ఆ క్షణములో ఆ మార్పు వచ్చిన మనసును చూసి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందామని దొంగతో మాట్లాడతాము మన 2వ ఒక మాటలో చూసి ఉంటాం అనమాట. అలాగే యేసు ప్రభు వారు సిలువలో పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల మనం చూసి ఉంటాము. ఇదిగో నువ్వు కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి తన యొక్క శిష్యుడికి అప్పగిప్పి మనం చూస్తాం అన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో. అలాగే యేసు ప్రభు వారు సిలువలో పలికిన 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసి ఉంటుంది. ఏలీ ఏలీ లామా సబక్తా అని చెప్పి ఆయన గట్టిగా కేక వేశారన్నమాట. అది మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో మనం చూసి ఉంటుంది. అలాగే యేసు ప్రభు వారి గారు మాట్లాడిన 5వ మాట, దప్పి కొనుచున్నాను, నాకు దాహము కొనుచున్నాను అని చెప్పి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఆయన మాట్లాడతారన్నమాట.
యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అలాగే సిలువపై ఆయన మాట్లాడిన 6వ మాట సమాప్తమైనది అని చెప్పి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మాట్లాడతారనమాట. ఇదిగో నేను మొత్తం సంపూర్తి చేసి తిని సమాప్తము చేసి తిని సమాప్తమైనది అని చెప్పి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో ఆయన మాట్లాడతారనమాట. యేసు ప్రభు గారు మాట్లాడిన చిట్ట చివరి మాట 7వ మాట, ఇదిగో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో మాట్లాడతారు. ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, నువ్వు చెప్పిన పనిని తుదముట్టించి తిని అని చెప్పి తను వచ్చిన పనిని నీకు అప్పగించాను, నువ్వు చెప్పేట నేను చేసి తిని అని చెప్పి ఆయన సిలువలో 6 మాటలు మాట్లాడి 7వ మాటగా తండ్రికి అప్పచెప్పి తాను ఇక తన ప్రాణమును తన ఆత్మను దేవునికి అప్పగించుకొనుచుంటారన్నమాట. 7 మాటలు దేవుడు సిలువలో పలికి మనకు రక్షణను నిరీక్షణను దేవుడు మనకు దయచేసిన దేవునికి మనం ఏమిచ్చినా కూడా రుణము తీర్చలేము. మన తండ్రి అయిన దేవుని మాటలు స్తుతింపబడునుగాక. ఆయన వచ్చే వరకు మన యొక్క కృపను ఇక్కడ నిర్లక్ష్యం చేయక దేవుని మహాకృపను కలిగి విశ్వాసం కలిగి దేవుని నమ్మిక కలిగి జీవించుదాం. ఈ మాటలు దేవుని దీవించి తన రాకడలో వెల్లడి చేసుకునుగాక.